ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసిన భారత్ టాప్ ఉగ్రవాదులను మట్టుపెట్టేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల్లో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న ముష్కరులను హతమార్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసిన భారత్ టాప్ ఉగ్రవాదులను మట్టుపెట్టేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల్లో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న ముష్కరులను హతమార్చింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసిన భారత్ టాప్ ఉగ్రవాదులను మట్టుపెట్టేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల్లో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న ముష్కరులను హతమార్చింది. మురిత్కేలో లష్కరే ఉగ్రస్థానంపై భారత బలగాలు జరిపిన దాడుల్లో ఎల్ఈటీ టాప్ టెర్రరిస్ట్ అబూ జుందాల్తో పాటు మహమ్మద్ హసన్ హతమయ్యాడు. అలాగే లష్కరే ఉగ్ర నాయకుడు మహమ్మద్ యూసుఫ్ అజార్ కూడా భారత దాడుల్లో ఖతమైనట్లు తాజాగా వెల్లడైంది. ఈ యూసుఫ్ అజార్ కాందహార్ హైజాక్ ఘటనకు కీలక సూత్రధారి. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 విమానం హైజాకింగ్లో కీలక పాత్ర పోషించాడు. అటు జవహల్పూర్లో జైషే హెడ్ క్వార్టర్స్ను నేలమట్టం చేసిన భారత బలగాలు టాప్ 3 జైషే ఉగ్రవాదులను మట్టుపెట్టేశారు. వీరిలో మసూద్ అజర్ బావమరిది హఫీజ్ జమీల్ కూడా ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టేసిన భారత్ టాప్ ఉగ్రవాదులను మట్టుపెట్టేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల్లో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న ముష్కరులను హతమార్చింది. మురిత్కేలో లష్కరే ఉగ్ర స్థావరంపై భారత బలగాలు జరిపిన దాడుల్లో ఎల్ఈటీ టాప్ టెర్రరిస్ట్ అబూ జుందాల్తో పాటు మహమ్మద్ హసన్ హతమయ్యాడు. అలాగే లష్కరే ఉగ్ర నాయకుడు మహమ్మద్ యూసుఫ్ అజార్ కూడా భారత దాడుల్లో ఖతమైనట్లు తాజాగా వెల్లడైంది. ఈ యూసుఫ్ అజార్ కాందహార్ హైజాక్ ఘటనకు కీలక సూత్రధారి. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 విమానం హైజాకింగ్లో కీలక పాత్ర పోషించాడు ఇతగాడు. అటు బహవల్పూర్లో జైషే హెడ్ క్వార్టర్స్ను నేలమట్టం చేసిన భారత బలగాలు టాప్ 3 జైషే ఉగ్రవాదులను మట్టుపెట్టేశారు. వీరిలో మసూద్ అజర్ బావమరిది హఫీజ్ జమీల్ కూడా ఉన్నారు.